అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. మ్యాక్స్ కన్నడ మూవీ G5లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు వర్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. ఒక ముక్కలు చెప్పాలంటే యావరేజ్, జస్ట్ యావరేజ్, వన్ టైం వాచబుల్ మూవీ. స్టోరీ ప్లాట్కి వస్తే డ్రగ్స్ తీసుకొని ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఇద్దరు మినిస్టర్ కొడుకుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేశాక వాళ్ళకు ఒక చిన్న ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో ఆ ప్రాబ్లం వల్ల పోలీస్ స్టేషన్ మీదకి గూండాలు గానీ మినిస్టర్ ప్రెషర్ గానీ ఎలా వచ్చింది, సో ఇంతకే కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అయిందా లేదా, దాన్ని మ్యాక్స్ ఎలా ఎదుర్కొన్నాడు, ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డారా లేదా, అండ్ అదర్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి మూవీలో. అది పాయింట్. మూవీ చూసినంత సేపు మన ఖైదీ రిఫరెన్సెస్ చాలా కనిపిస్తూ ఉంటాయి మూవీలో. అండ్ మూవీ అంతా వన్ నైట్ మూవీలా నడుస్తుంటది. నాకైతే స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ చాలా ఇంట్రెస్టింగ్ గా బిల్డ్ అయింది, స్టోరీ గానీ స్క్రీన్ ప్లే గానీ. బట్ పొంగ సినిమా అంతా ఏమవుతుందంటే రొటీన్ స్టోరీలకు వచ్చేస్తా ఉంటారు. స్క్రీన్ ప్లే లో గానీ ఎక్కడ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అనిపించావు. కిచ్చా సుదీప్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సునీల్ అండ్ విజయలక్ష్మి, శరత్ కుమార్ చాలా బాగా చేశారు. కానీ ఆ క్యారెక్టర్స్ ఇంకా వాడుకోలేదనిపించింది. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ లో ఎమోషన్, స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ లో మనకి లైటర్ మోడ్ వెళ్ళిపోతుంది. వాళ్ళు వస్తారు కొడతారు అనే మోడ్ లో ఉంటది కానీ ఒక ఇంట్రెస్టింగ్ రేట్ చేయలేకపోయారు. అండ్ ఆల్సో బీజిఎం వైజ్ గా అంత ఇంపాక్ట్ లేదు. ఏదో ర్యాండమ్ గా కొట్టామనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఇట్లాంటి మూవీస్ కి బీజిఎం చాలా ఇంట్రెస్టింగ్ గా కొడితేనే ఆ ఎలివేషన్ గానీ అంత బాగుంటది. యాక్షన్ సీక్వెన్స్ కూడా అంత ఏం లేదు. ఏదో రెగ్యులర్ యాక్షన్ లాగే ఉంది. ఒక ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ గానీ యాక్షన్ లో కొత్త విధానం ఏం లేదు. జస్ట్ నార్మల్ కమర్షియల్ టెంప్లెట్ ఎలా ఉంటుంది మూవీ ఫైట్స్ అలాగే ఉంది. సో ఈ మూవీ డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్షన్ అంట చూశాను. విజయ్ కార్తికేయన్ బాగా పర్ఫార్మ్ చేశారు. సో తను ఎఫర్ట్స్ కని పెట్టారు. బట్ ఓవరాల్ గా వన్ టైం వాచబుల్. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. స్టార్టింగ్ ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఇగ్నోర్ చేస్తే రిమైనింగ్ మూవీ అంతా బాగానే ఉంటుంది. ఛానల్లో కంటెంట్ చూడండి. చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ.